walkathon today, National Women's Day, to all the women folk in the entire city. నగర ప్రజలందరికీ కూడా ముందుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే తెలియజేసుకుంటున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ దట్ యూఆర్ ఆల్ లివింగ్ ఇన్ అండి. ఐ థింక్ దిస్ ఈస్ ద ఏజ్ వేర్ దిస్ జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆన్ అదర్ మీన్స్ ఇవన్నీ కూడా అధిగమించి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అ వెరీ ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ టుడే. అండ్ ఐ బిలీవ్ మనం ఒక 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత ఐ డోంట్ థింక్ ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనే రోజు జరుపుకునే అవసరం ఉండకూడదు. అటువంటి ఒక అవసరమే ఉండని ప్రపంచం వేర్ ది ఆపర్చునిటీస్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్. అందరికీ కూడా సమానమైన హక్కులు, సమానమైన ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి. ఐ థింక్ మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము అని నేను భావిస్తున్నానండి. అండ్ ఐ థింక్ దెర్ ఈజంట్ అ ఫీల్డ్ ఆర్ ఎ సెక్టర్ టుడే వేర్ విమెన్ ఆర్ నాట్ ఎక్సెలింగ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మగవాళ్ళని కూడా దాటి మన స్త్రీలు అనేవారు ముందుకు వెళ్ళిపోతున్నారండి అన్ని రంగాల్లోనూ. సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్, వీ హవ్ కమ్ అ లాంగ్ వే. అండ్ మన ముందు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇంక్లూజివ్ సొసైటీ వైపు మనము అడుగులు ముందుకు వేస్తామని ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ జీవీఎంసీ కార్పొరేషన్ వీఆర్ ఆల్ కమిటెడ్ టువర్డ్స్ హ్యావింగ్ అ వెరీ ఈక్విటబుల్ సొసైటీ. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించాలి. ఆల్ ఫెసిలిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్, ఆల్ ఎమ్యూనిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్, వీఆర్ ట్రయింగ్ టు కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద విమెన్. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఒక వీ హ్యావ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ వీవ్ లాంచ్డ్ అ మొబైల్ పింక్ టాయిలెట్. అంటే ఒక 2 వెహికల్స్ని కూడా మనం లాంచ్ చేశాము జీవీఎంసీ తరపున, వేర్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్. అందులోనే ఒక టాయిలెటే కాదు, ఒక అంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కానీ, అంతేకాకుండా అన్ని వసతులు ఆ యొక్క మొబైల్ టాయిలెట్లో ఉండేటట్టు, వెదర్ డిస్పెన్సింగ్ అంటే మన శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్సింగ్ యూనిట్ కానీ, ఇవన్నీ కూడా కలిపి వి హవ్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్. అండ్ ఇన్ జీవీఎంసీ ఆల్సో మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటిలో కూడా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కులు కానీ, ఇతర అమ్యూనిటీస్ కానీ, స్ట్రీట్ ఫర్నిచర్ కానీ, వీటన్నిటినీ కూడా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఐ థింక్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకొని వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పార్క్ ఆల్సో. దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ యాజ్ అ లీడింగ్ పైనియర్ ఇన్ హౌ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ మెన్ అండ్ విమెన్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది. ఐ థింక్ we should all be proud and happy to be a part of this journey of this great country. And I thank each and everyone for your great contribution, and I wish you all once again a very happy International Women's Day. And thank you so much. నిరూపించాలి. మనందరికీ తెలుసు, మహిళ లేనిదే అసలు ఈ సమాజమే లేదు, జీవం లేదు, జననం లేదు, గమనం లేదు, సృష్టి లేదు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా. అందుకు మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బోల్డ్గా ఉండాలి. మనం మనల్ని ప్రేమించుకోవాలి. మనలో ఉండేటటువంటి ప్రతి క్వాలిటీని మనం ఐడెంటిఫై చేయాలి. దానిని మనం బయటికి తీయడానికి సర్వదా మనం కృషి చేయాలి. మనం ఈ స్టేజ్కి వచ్చాము అని అంటే మన
పేరెంట్స్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ సపోర్ట్తోనే, వాళ్ళ తాలూకా యాంబిషన్స్తోనే మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. సో వాళ్ళ యొక్క సపోర్ట్ని తీసుకొని మన వెనక ఉండేటటువంటి లేడీస్ని, ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అని అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో ప్రతి ఒక్కరూ చదవాలి, అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అటు విద్య, వైద్య, క్రీడారంగం, అంతరిక్షం, అన్ని బ్యాంకింగ్, బిజినెస్, కార్పొరేట్ సెక్టార్స్లో అన్నిట్లో కూడా మనము ఒక స్థానాన్ని అంటూ సంపాదించుకోవాలి. మీరందరూ కూడా దాన్ని రీచ్ అవ్వడానికి అన్ని మీలో ఉండేటటువంటి శక్తిని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి ధైర్యాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి చైతన్యాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి దైవత్వాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి మాతృత్వాన్ని అయితేనేంటి, అన్నిటినీ కూడా వెలికి తీసి మనం అన్ని విధాలా ముందుకు సాగిపోవాలి. మన యొక్క ధైర్యమే మన శక్తి. మనం అన్నింటా కూడా, అన్ని రంగాల్లో కూడా పై స్థాయిలో ఉండాలి, పురుషుల కంటే అంతకు మించి అనే విధంగా ముందుకు పరుగులు తీయాలనేటటువంటిది నా యొక్క ఆకాంక్ష. అంటే ఇదంతా కూడా చెయ్యాలి అని అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంతేనా? మనం స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా మనం తయారు చేయగలం. మనం విద్యావంతులం అయితే మన ఫ్యామిలీని విద్యావంతులను చేయగలం. అదే విధంగా మనం చాలా బోల్డ్గా ఉండాలి, దేన్నైనా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. ప్రతి దానికి మనము భయపడిపోకూడదు, మన బలాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మన బలహీనతలను కూడా మనం తెలుసుకొని మన బలాన్ని పెంచుకోవడానికి, బలహీనతలను తగ్గించుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలని మనం చేకూర్చుకోవాలి. ఇదంతా కూడా మనం సాధిస్తాము తప్పకుండా. అన్ని రంగాల్లో కూడా పురుషుల కంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాము అనేటటువంటిది మన యొక్క ఆకాంక్ష. సో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీరందరూ విచ్చేసి ఇది అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ రన్ ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేటటువంటిది నవేడేస్లో అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి కొంచెం మైండ్ చాలా ప్లెజర్గా ఉంచేటటువంటి ఒక కామన్ థింగ్. ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మెంటల్ ఈ ఫెటీగ్ అనేటటువంటిది, టెన్షన్స్ అనేటటువంటివి పోవాలి అని అంటే కంపల్సరిగా ఉమెన్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎనీ లీజర్ టైంలో తను ఒక 1 hour అయినా సరే ఎక్సర్సైజ్ చేసి తన మైండ్ని, తన బాడీని చాలా ఫ్రీగా ఉంచుకొని మన డెవలప్మెంటే కాకుండా మన తాలూకా ఫ్యామిలీ డెవలప్మెంట్, మన తాలూకా సొసైటీ డెవలప్మెంట్కి పాటుపడతారనేసి నేను ఆకాంక్షిస్తున్నాను. సో హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకొకటి ఉంది, మనకి గురజాడ అప్పారావు గారు అని ఒక కవి ఉన్నారు. ఆయన ఒక పోయం రాశారు, చాలా బాగుంటుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సహాయపడమన్నాడు. దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. నీదంతా పెట్టక్కర్లేదు, నీకున్న దాంట్లో ఇంతో అంతో షేర్ చేస్తే నీకు ఒక విధమైన ఆనందం వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చాలా ఆనందంగా మన జీవితాన్ని గడపచ్చు. మాది సావిత్రిబాయి పూలే అండి. సావిత్రిబాయి పూలేలో మేము అనాథ ఆడపిల్లల్ని 10th క్లాస్